వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాయికల్ దేవులపల్లి గ్రామంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాగపంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజారి అభిషేక్ ఆధ్వర్యంలో నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయానికి చేరుకొని నాగదేవతకు పూజలు చేసి పుట్టలో పాలు పోసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. నాగపంచమి సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు శ్రావణ మాసం లోపల వచ్చేటువంటి మొదటి శుద్ధ పంచమి, దీన్ని మనం నాగుల పంచమిగా పిలుచుకుంటాము. ఇది ఎంతో విశిష్టమైనది. ఈ రోజున ఎవరైతే మహిళలు కానీ లేకపోతే ఎవరైనా కూడా దీనికి గుడిలో ఉన్న పుట్టలో పుట్టలో పాలు పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని పూలు వేసుకొని వారికి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ నాగదేవతకు కానీ నాగమ్మకు కానీ మొక్కుకున్న ఇలా వాళ్ళందరికీ కూడా ఎవరికైతే స్త్రీలు కానీ ఎవరైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే కోరుకున్నారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా సంతానం అయితేనేమి, లేకపోతే పెళ్ళి కానివ్వండి, లేకపోతే పిల్లలకైతే చదువు కానివ్వండి, లేకపోతే చదువులు అయిపోయిన వాళ్ళకు ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి కోరిక అయినా కూడా వారికి నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు అంతటి విశిష్టత కలిగి ఉన్నది. అలాగే మనము ఇప్పుడు ఉన్నది దేవాలయం శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఎలిగేడు మండలంలో ఉన్నది. ఈ దేవాలయము గత 30 ఏళ్ళుగా ఇలాంటి విశిష్టతలు కలిగి ఉన్న దేవాలయము. ఎంతోమంది భక్తులు వారి యొక్క కోరిన బంగారం అన్నట్టు వారికి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా, ఎటువంటి నమ్మకాలు ఉన్నా కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పెళ్ళిళ్ళు కావాలని, లేకపోతే సంతానం కావాలని, లేకపోతే ఉద్యోగాలు కావాలని చెప్పని వస్తుంటారు. వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారికి విశేషంగా అభిషేకం చేసుకొని ఇక్కడ స్వామివారికి వారి యొక్క మొక్కులను ముడుపు రూపకంలో కట్టుకుంటారు. మీరు బయట అక్కడ చెట్టు దగ్గర చూస్తే మీకు ఆ ముడుపులన్నీ కూడా కనిపిస్తాయి. ముడుపు రూపంగా కట్టుకుంటారు. ఎప్పుడైతే వారి కోరికలు నెరవేరుతాయో మళ్ళీ కూడా వచ్చి వాళ్ళందరూ ఆ ముడుపుని విప్పి వాళ్ళ కోరికను నెరవేరినందుకు ముడుపుని విప్పి మళ్ళీ స్వామివారికి వాళ్ళ యొక్క భక్తిని వాళ్ళ యొక్క కృతజ్ఞతలు తెలుపుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళు అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు, పౌత్రాభివృద్ధి అన్ని కూడా పొందుతారు. ఓం స్వస్తి.